హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి అరటికాయతో చిప్స్ అండి, బనానా చిప్స్. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కానీ అంతకన్నా ముందు నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకున్నానండి. మామూలుగా ట్యాప్ వాటర్ అయినా సరిపోతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 బనానాలు తీసుకున్నానండి, 2 పచ్చి అరటికాయలు, మనం కర్రీ చేసుకుంటాం కదా అలాంటివి. వీటిని పీల్ ఆఫ్ తీసేసుకుందాము. ఇలా తొక్క మొత్తం తీసేసుకొని ఆ వాటర్లో వేయడం వలన నల్లగా అవ్వకుండా ఉంటాయి అరటికాయలు అనేవి. ఇలా మొత్తం అన్నీ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఇలా పీల్ ఆఫ్ తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని 4 స్లైసర్ తోటి కట్ చేసుకుందాము. మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా స్లైసులుగా కట్ చేసుకుని వేసుకుందాము. కలర్ మారకుండా ఉంటాయి బనానా అనేది. ఇలా మొత్తం అన్నీ కూడా చేసేసుకుని ఈ వాటర్లోనే ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 2 టీ స్పూన్ల వరకు వాటర్ని వేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే మరో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటి రెండింటిని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బనానా చిప్స్ని ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకుందాము. మీకు ఆయిల్లో ఎన్ని సరిపోతాయి అనుకుంటే అన్నీ వేయండి, ఎక్కువ వేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి సరిగా వేగవు. స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్ చేసుకుంటాయి బనానా ముక్కలు అనేవి. ఇలా మీకు కావాల్సినవన్నీ కూడా ఇలా వేసేసుకొని మొత్తం అన్నీ కూడా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. 1 నిమిషం పాటు గరిటెతో కలపకుండా ఇలా ఉంచేసుకుందాము. తర్వాత 1 నిమిషం అయ్యాక లైట్గా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్లో ఎందుకంటే అవి మెత్తగా ఉంటాయి కదా, ముక్కలు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే స్లోగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలపడం వల్ల మొత్తం అన్నీ కూడా బనానా మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం సాల్ట్ పసుపు కలుపుకునే వాటర్ ఉన్నాయి కదా, అవి ఒక 2 టీ స్పూన్ వరకు వేసుకుని ఈ బనానా ముక్కలకి పసుపు అంటేలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇవి వేయటం వలన సాల్ట్ వల్ల బనానాలు క్రిస్పీగా వస్తాయి, అలాగే పసుపు వల్ల మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి, అందుకే ఇలా వేసుకోండి. లేదంటే మీరు బయటకు తీసుకున్నాక కూడా సాల్ట్ జల్లుకోవచ్చు. ఇలా వేసుకుంటే సాల్ట్ జల్లుకొని అవసరం లేదు, సాల్ట్ తక్కువ తినేవాళ్ళు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఈ ఆయిల్లో బుడగలన్నీ తగ్గిపోతాయి, ఆ బబుల్స్ తగ్గిపోయినప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసి తీసేస్తున్నాను. చూసారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో. అంతే ఫ్రెండ్స్, బనానా చిప్స్ రెడీ. ఇందులో చిటికెడు సాల్ట్ చల్లుకుంటున్నాను. చిన్నపిల్లలు కారం తినరు కాబట్టి ఇలా కొన్ని సాల్ట్ చల్లుకొని సాల్ట్ మొత్తం చిప్స్ పట్టేలాగా ఇలా బాగా టాస్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే ఒక వారం పాటు ఇవి ఫ్రెష్గా ఉంటాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మిగతా కొన్నిటిలో నేను కారం చల్లుతున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళు కారంతో తింటారు కదా, అందుకే కొన్ని కారం జల్లి చేస్తున్నాను. వీటిని కూడా ఇలా బాగా టాస్ చేసుకుని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా ఫ్రెండ్స్, బనానా చిప్స్ ఎంత సింపుల్గా ఉన్నాయో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆల్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ హోమ్ పేజ్కి వస్తుంది. మరో కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.